మా తమ్ముడు ఏం చెప్పాడు, జూమ్ చేయి రేషన్ తిప్పి చెప్తున్నాం బ్రో. ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ఇది. ఫస్ట్ ఎక్కడ వస్తున్నాం, అడ్వాన్స్ బుకింగ్ సేల్ 100 కోట్లు దాటిందంటే మామూలు విషయమా? పుష్ప మాకు పుష్ప లేదు, మాట్లాడు. మా హీరో మాకు ముఖ్యం అంతే. ఇన్నాళ్ళు సుజిత్ ఫ్యాన్ బాయ్ గా ఇదే సినిమాకి ఇలాగే వచ్చాడు, మామూలు ఇలాగే సినిమాకి వచ్చాడు. ఫ్యాన్ బాయ్ కల్చర్ చూపించాడు. నెంబర్ 1 సుజిత్ డైరెక్టర్. ప్రభాస్ కి ఎలాగో మాకు పవన్ కళ్యాణ్ కి మేము కోరుకున్నట్టు 100కి 1000 రెట్లు ఇచ్చాడు. ఎలివేషన్ అన్న అడుగు ఎలివేషన్. మా తమనాన్ని ఏం దాకా కొట్టాడు కానీ మ్యాచ్ హౌస్ దాకా కొట్టాడు. అదే ఇది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇంటర్వ్యూల ముందు సీన్ ఉంటది బ్రో, అసలు నరకడం నరుకుతాడు బ్రో. ఎవడు పనికిరాడు అసలు. ఒక మాస్టర్ కూడా రప్ప 20 మందిని గాలి రప్ప నడుగుతాడు అంతే. తలకాయలు ఇలా వస్తే తలకాయలు అంతే. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. పోస్టింగ్ చెప్పగలను ఓర మాస్ అన్న బంపర్ హిట్, సూపర్ హిట్. జానీ సాంగ్ వచ్చినప్పుడు ఎవరు లెగితే అంతే. వేణుమాధవ్ అంటాడు 25 రైళ్ళ కాళ్ళ మేము అనుకున్నట్టు మధ్యలో చంపేశారు. నిలబెట్టుకున్నాడు. మటన్ బిర్యానీ వెజిటేరియన్స్ దూరంగా ఉండండి, దగ్గర రాకండి. ఇదంతా ఈ వారం అంతా ఓజీ ఫెస్టివల్ నడుస్తుంది. నెక్స్ట్ తన రాజుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తీసిన సినిమా ఓజీ. సమ్మన బీజేఎం ఎలా కొట్టాడంటే బాక్సులు పగిలిపోవడం కాదు, ఇంకా నాకు జీవితంలో పవన్ కళ్యాణ్ సినిమా రాదురా, ఇదే నా చివరి ఆఖరి శ్వాస ఛాన్స్ అన్నట్టు కొట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు తెలిసి నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఇంకా ఏ సినిమా ఈ సినిమాకున్న ఇంటర్వెల్ బ్యాంగ్ రీచ్ అవ్వలేదు. క్లైమాక్స్ లో పార్ట్ 2 అన్నది అంటున్నారు కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అది పార్ట్ 2 అనేది రివీల్ చేయాలో లేదో, ఎందుకంటే నేను చేయలేను, రివీల్ చేయలేను. బట్ కళ్ళు మూసుకొని కాలర్ ఎగరేసుకొని థియేటర్కి వెళ్ళండి. నేనమ్మ జై కళ్యాణ్ బాబు అని చొక్కాలు చెప్పుకొని బయటికి రాకపోతే ఆకలి, ఫ్యాన్స్ కి 12 సంవత్సరాల ఆకలి ఈ ఒక్క రోజులో ఈ ఒక్క సినిమాతో షట్రశోపేతమైన వింతు భోజనం. ట్రోలర్స్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం. క్రిటిసిజం అనేది వాళ్ళ పనే. అది ఇంటర్వెల్ అవ్వక ముందే అసలు పవన్ కళ్యాణ్ వేరన్నా, పవన్ కళ్యాణ్ వేరు, ఆయన స్థాయి వేరు. అది పవన్ కళ్యాణ్ సినిమా, అది పవన్ కళ్యాణ్ సినిమా. వేసుకొని వచ్చిన వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు మాత్రాన పడిపోయే ఇమ్రాన్ హాష్మి ఇస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ భయ్యా. ఎలా పట్టారో నాకు తెలీదు. హీ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ దట్ రోల్. ప్రకాష్ రాజ్ గారు ఎలా ఉన్నారు? ప్రకాష్ రాజ్ చూస్తారా మొత్తం అడుగుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్, అసలు సెకండ్ హాఫ్ ఎంత స్పీడ్ గా అంటే లైక్ అది అప్పుడే అయిపోయిందా అనిపించింది అసలు నిజంగా. అసలు క్లైమాక్స్ లో బ్రో ఒక థీమ్ ఉంటది,
ఒక సీన్ ఉంటది స్పెషల్ గా చూడాల్సింది అసలు అది నెక్స్ట్ లెవెల్ బ్రో. తమనన్న బీజియం వాళ్ళ అమ్మ పొట్ట నిండా పెట్టింది, ఇంటికి పోతే బిర్యానీ పెట్టింది, అంతగానం చేసిండు బ్రో. అసలు తమంతా ఎలివేషన్ కొన్నిదల తమన్ అందరికి ప్రతి ఒక్కరికి రేపు అర్థమవుతుంది. ట్రోలర్స్ కి ఏం పని లేదు భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచే ట్రోల్ చేస్తున్నారు. సో అది కామన్ అయిపోయింది. జస్ట్ లీవ్ అబౌట్ ద ట్రోలర్, జస్ట్ ఎంజాయ్ ద పవర్ స్టార్ మ్యానియా. అసలు నువ్వు వెళ్తావు ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, ఒక ఫ్యాన్ ఫీలింగ్ తో వస్తావు భయ బయటికి. నువ్వు అది వేరే లెవెల్. అది అన్ని ఇక్కడ చెప్పేసి చూడాలి. హీరోయిన్ పాత్ర అయితే చాలా చిన్నది, బట్ హీరోయిన్ పాత్ర ఇంకా అది ఎక్సలెంట్ అండి. ఇంకా సినిమాకి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు హీరో కూడా ఇద్దరు డైరెక్టర్ ఫ్యాన్స్ లైక్ చేసే మూవీ అనమాట. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలు కొన్ని గుర్తుండిపోతాయి, అందులో ఇది ఒక సినిమా పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. పార్ట్ 2 అనేసి అన్నారు కానీ లింక్ లీడ్ ఇచ్చారు కానీ తీయొచ్చు తీయకపోవచ్చు. బట్ సినిమా అయితే సినిమాలో ఏం నచ్చిందంటే అంతా పవన్ మ్యాన్యూ నడుస్తుంది. అంటే ఒక హీరోకి ఫ్యాన్ కి మధ్యలో ఎలా అయితే ఉండాలో అవన్నీ యాక్చువల్ గా సినిమా ఫైట్ చిన్న ట్రాజడీ, చిన్న ఫైట్ చిన్న, అలాగని స్టోరీ లేదనేది కాదు, ఒక లైన్ మీద అలా వెళ్ళిపోతుంది అనమాట. ట్విస్ట్లు కూడా మనము ట్విస్ట్ ఏమి ఉండదేమో అనుకుంటాం, అంత పాత స్టోరీ అనుకుంటాం క్లైమాక్స్ వచ్చేసరికి. బట్ ఆ స్టోరీ కూడా పాత మనం ఊహించింది కాదు. అంటే సుజీత్ ఒక ఫ్యాన్ బాయ్ లాగా సినిమా చేశాడు. ఇది ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే ఉంటుందా లేదంటే అందరికి? యాక్చువల్ గా మనం అందరూ ఫ్యాన్స్ అనుకునే మనం వెళ్తున్నాము, కానీ ఇది ఏంటంటే కామన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. కొంచెం వైలెన్స్ ఎక్కువైంది, అది చిన్నపిల్లలతో మనం చూడలేము బహుశా, కానీ వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల అది తీసేస్తే ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. ఈ సినిమాలో ఫ్యాన్స్ కి ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఒక హీరోని, ఆ విధంగా ఇంతవరకు వేరే అదర్ హీరోలకి ఎలాగైతే చూస్తారో ఒక పవన్ కళ్యాణ్కి ఒక దమ్మున్న పిక్చర్ వచ్చేసింది అనేసి మనము కలెక్షన్స్ కోసం మనం మాట్లాడుకోకూడదు యాక్చువల్ గానే. అవి వస్తాయి రాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ పవన్ కి మాత్రం ఒక ఇండస్ట్రీలో ఒక లైఫ్ లాంగ్ చెప్పుకునే ఒప్పుకుంటాము ఆయనకి. కాకపోతే ఈ సినిమాని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? ఈ సినిమాను ఆఫ్టర్ పాలిటిక్స్ తర్వాత ఇది ఒక మంచి పిక్చర్ తనకి. ఈ బాగా నిరీక్షించారు. మొన్న ఒక సినిమా వచ్చింది, అది డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్. బట్ ఆ ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ అనేది ఈ సినిమాతోని కిక్ అనేది ఏదండి అలా అదే చెప్తున్నాను కదా. కంపేర్ అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. యాక్చువల్లీ ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ. ఏ సినిమాకి ఆ సినిమానే. బట్ అందరూ లైక్ చేయాలి. మార్షల్ ఆర్ట్స్ గిట్లా ఎక్కువ ఉందండి యాక్చువల్ గా. కొన్ని సినిమాలు మనకి ఓల్డ్ సినిమాలో పవన్ హిట్ సినిమాస్ సాంగ్స్ తీసుకొచ్చి ఇక్కడ కలపడం అనేది చేశాడు. అది జనాలకి బాగా ఎక్కేస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? అదే హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది, బట్ ఒక 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. బట్ హీరోయిన్ మొత్తం క్యారెక్టర్ అంతా లీడ్ చేస్తుంది. అది మీరు చూడండి సార్.